దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకై మనం చేరవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ప్రేమైన వాళ్ళరా, ఆరాధించటానికై మనం దేవుని యొక్క సన్నిధానానికి చేరి వచ్చి ఉండగా ఆరాధనలో మరి జరగవలసినది లేక ఆరాధనలో దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆయన మహిమపరచబడాలి, ఆయన ఘనపరచబడాలి. అది ఆయన యొక్క కోరిక. మరి అంతేకాదు, ఆయనను ఆరాధించే సమయంలో యథార్థమైనటువంటి ఆరాధన చేయాలి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. అది ఆయన కోరుకుంటున్నటువంటి ఆరాధన. అసలు ఆరాధనకు మనం ఎందుకు వస్తూ ఉన్నాం, ఎందుకు ఆరాధిస్తూ ఉన్నామంటే దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యం ఉంది. ఆ కార్యమును బట్టే మనం వస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆదివారమున ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం మన ఎదుట ఉంచబడినటువంటి పాత్రలే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు ఏ విధంగా రక్షణ ఇచ్చాడో, ఆ రక్షణ కార్యాన్ని ఎలాగా సిద్ధపరిచాడో దాని గురించి జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఆరాధించడానికే మనం వస్తూ ఉన్నాం. ఆయన్ను ఘనపరచడానికి, ఆయన్ను హెచ్చించడానికే మనం వస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి యోహాను కూడా మరి వ్రాస్తూ ఏమంటా ఉన్నాడంటే, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనల్ని ప్రేమించి మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు. ఏ విధంగా విడిపించాడంటే తన రక్తము వలన మనల్ని విడిపించాడు. కాబట్టి అట్టి దేవునికి మహిమ ప్రభావములు యుగయుగములు కలగాలి. ఎప్పుడో ఒకసారి కాదు, యుగయుగములు కలగాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన తన రక్తము వలన, ఆయన యొక్క రక్తము చిందించుట ద్వారా, ఆయన యొక్క రక్తము కాల్చబడట ద్వారా మరి మనకు పాపముల నుంచి విమోచన దొరికిందని, పాపముల నుంచి విడిపించబడ్డాము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క రక్తము చిందించబడాలి అంటే ఆయన దేవుడైనటువంటి వాడు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, మహిమా స్వరూపిగా ఉన్నటువంటి వాడు. కానీ మరి రక్తము చిందించబడాలి, పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. తద్వారానే పాపికి విమోచన ఉంది కనుక, అలాంటి రక్తము ఎవరిది లేదు కనుక ఆయనే ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం కదా. ఒక మాట చదువుకుందాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 14, 15 కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన యొక్క పాపములను విడిపించడానికి తన యొక్క రక్తమును చిందించాడు అని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేమించి తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అని. మరి ఆయన యొక్క రక్తమును గురించి, అనగా దేవాది దేవుడు, ఆయన మహిమ కలిగిన వాడు. అయితే ఆ యొక్క రక్తమును గురించిన మాటలు మనం ఇక్కడ ఏం చూస్తామంటే, ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. అంతే, దేవాది దేవుడే. కానీ రక్తమాంసములు కలిగినటువంటి మనము ఆ యొక్క మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపజేయుటకు అని జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించడానికి. జీవితకాలమంతా మరణ భయం మనకుంది. పాపం వలన వచ్చే జీతం మరణం, అది నిత్య నరకాగ్ని. ఆ యొక్క భయం ఉంది జీవితకాలం అంతా. కానీ అటువంటి ఆ యొక్క దాసత్వంలో నుంచి విడిపించడానికి ఆయన రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి ఆయన వచ్చిన ఉద్దేశం మేరకు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును ఆయన కార్చాడు. ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం, బలి అయితివా నా కొరకై అనే పాటలో మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, ఉమ్మి వేసినా గాని ఊరాకుంటివా ప్రభువా, ఉమ్మి వేసినా గాని ఊరాకుంటివా ప్రభువా, నమ్మిన వేళ నా ఉమ్మి లేదని చూపా, నమ్మిన వేళ నా ఉమ్మి లేదని చూపా, బలి అయితివా నా కొరకై. ఆయన రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించి ఆ శిలువలో తన యొక్క రక్తమును చిందించడానికి గల కారణం అక్కడ మనం చూస్తాం. ఉమ్మి వేస్తే కూడా ఊరుకనే ఉన్నాడు అని. ఎందుకు? నమ్మిన వేళ నా ఉమ్మి లేదు అని చూపడానికి. అంటే నమ్మినప్పుడు మన యొక్క పాపములన్నీ కూడా క్షమించబడతా ఉన్నాయి. ఏ పాపముల కొరకై ఉమ్మి వేయించుకోవాలో ఆ ఉమ్మి ఆయన వేయించుకున్నాడు కాబట్టి ఆయన నమ్మిన తర్వాత ఆ ఉమ్మి మనకు లేకుండా చేశాడు. అలాగ ఒక్కటే రాశాడు అక్కడ భక్తుడు. ఆ ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటే, చేతులతో చేసిన పాపములకు శిక్ష రావాలి, కానీ ఆ శిక్షను ఆయన భరించాడు. ఆయన చేతులకు మేకులు బిగించారు. కాళ్ళతో చేసిన పాపాలకు నిలువెల్లా మనం చేసినటువంటి పాపాలు ఉన్నాయి, వాటన్నిటికీ రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. ఆయన తన అమూల్యమైనటువంటి రక్తమును శిలువలో కార్చాడు, మనకు ఆ శిక్ష లేకుండా చేశాడు. నమ్మినటువంటి సమయంలో ఆయన నమ్మిన తర్వాత ఆయన యొక్క దెబ్బలన్నిటి ద్వారా, ఆయన అనుభవించిన శ్రమలన్నిటి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే ఇంకా ఆ శిక్ష మనకు లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అన్నాడు. మన పాపములకు రావాల్సిన శిక్ష ఉంది, భయంకరమైన శిక్ష అది. కానీ ఆ శిక్షను ఆయన శిలువలో తన రక్తమును కార్చుట ద్వారా సంపూర్ణంగా తీసివేశాడు. ఆయన ఆ శిక్ష లేకుండా చేశాడు. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, ఇగో మనలను ప్రేమించుచు. ఇదంతటికీ కారణమైన యొక్క ప్రేమ. యోహాను భక్తుడు యోహాను సువార్త 3:16 కూడా అదే రాస్తాడు కదా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు అని. ఆయన ప్రేమలో ఇవన్నీ దాగి ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఒకటే, ఆయన ప్రేమ. మన యొక్క పాపములు ఆయన ఎదుట ఉన్నాయి. ఆ పాపములకు రావాల్సిన శిక్ష ఉంది. ఆ శిక్ష చాలా భయంకరమైంది. నిత్య నరకాగ్నిలో ఎల్లకాలం కాలవలసిన వారం. కానీ తన పిల్లలైనటువంటి మనం ఆ యొక్క శిక్షకు గురి కాకూడదు అంటే ఆయన మన పట్ల ప్రేమ చూపించాల్సి వచ్చింది. అందుకే రోమీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో అంటాడు, దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ ఎంత అపారమైందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువలో మరణించేటప్పుడు చాలాసార్లు ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, శిలువను సహించాడు. అంటే
ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్టు వారు ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉంటే ఆయనకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఎవరు అంటే మనమే. మనం చేసినటువంటి పాపాలకు ఉమ్మి వేయించుకోవాలి. కానీ ఆ ఉమ్మి మన మీద పడకుండా మనకు జామీనుగా నిలబడి ఆ ఉమ్మి ఆయన మీద వేయించుకున్నాడు. ఎలాగా? ఆనందముతో. తన ముందున్నటువంటి ఆనందం ఉంది. ఆ ఉమ్మి తాను వేయించుకోవడం ద్వారా మనకు శిక్ష తప్పిపోతూ ఉంది, మనకు క్షమాపణ దొరుకుతూ ఉంది, మనకు రక్షణ దొరుకుతూ ఉంది. అది ఆయన యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్క అనుభవంలో కొరడాలతో కొడుతున్నప్పుడైతేనేమి, హేళన చేస్తున్నప్పుడైతేనేమి, గడ్డపు వెంట్రుకలు పెరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు వదకు తేబడు గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడు అంటే కారణం అదే. ఆయన యొక్క ప్రేమ లాంటిది. ఆ సిలువలో ఆయన ముందు ఏమీ కనపడడం లేదు. ఆయన ముందున్నటువంటి రానువారు కనపడడం లేదు. ఆయన ముందున్నటువంటి ఇంకా ఎవరైనా కనపడడం లేదు. ఏ ఒక్క పరిస్థితులు ఆయన కనపడడం లేదు. ఆయనకు కనపడుతున్నది ఒకటే, తన ఎదుట ఉంచుకున్నటువంటి ఆనందం ఉంది. తాను ఎంతగానో ప్రేమించి తన స్వరూపంలో చేసుకున్నటువంటి మానవుడు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉండగా, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై ఉండగా, వాడిని అక్కడి నుంచి తప్పించాలి అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము తానే చిందించాలి కనుక ఆయన అవన్నీ ప్రక్కన పెట్టి తన ముందు ఆ యొక్క ఆనందాన్ని మాత్రమే ఉంచుకొని ఆ శిక్షను ఆయన భరించినటువంటి వాడు. ప్రేమైన వారలారా, ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత ప్రేమ ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. నువ్వు నేను నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన చావకపోతే ఈ దినం మన మీద ఆ యొక్క శిక్ష ఉంది. మనం ఖచ్చితంగా నరకంలో ఉండవలసిన వారం, కాలవలసిన వారం, యుగ యుగాలు కాలవలసిన వారం. కానీ అలాంటి స్థితికి మనం వెళ్ళకుండా తాను మనకు జామీనుగా నిలబడ్డాడు, మనకు బదులుగా నిలబడ్డాడు, శిక్షను అనుభవించాడు ఆయన. అది ఆయన యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితేనే ఆయన్ను సరైనటువంటి రీతిలో మనం ఆరాధించగలం. అంతేకాదు, అక్కడ భక్తుడు ఇంకొక మాట ఏమంటా ఉన్నాడంటే, ఆ విడిపించినటువంటి వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అంటూ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఇవన్నీ శ్రమలు అనుభవించి, ఇన్ని బాధలు అనుభవించి, మనల్ని పాపంలోంచి విడిపించి మనకి ఇస్తున్నటువంటి ఒక స్థితి ఏంటి అంటే, ఆయనకు ఒక రాజ్యముగా ఒక గొప్ప స్థితి దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మనల్ని రక్షించి విడిచిపెట్టడం లేదు. మనల్ని అంతటితో ఆయన చాలే నరకం నుంచి తప్పించుకున్నారు, అది కాదు ఆయన ఉద్దేశం. ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు అంటాడు ఎఫెసీలకు రాస్తూ. అంటే అది ఎంత ప్రేమ ఆయనకు. రక్షించుకొని మనల్ని ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు, మనల్ని కూడా ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. అది తండ్రి యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. అంతేకాదు, మనల్ని ఒక రాజ్యముగా చేశాడు దేవునికి. అంటే ఎంత గొప్ప సంగతి. తర్వాత అంటాడు యాజకులుగా. రాజ్యము అని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో కింగ్స్ అండ్ ప్రీస్ట్ అని ఉంది. అంటే రాజులు యాజకులుగా చేశాడు. రాజులను చేశాడు మనకి ఇంకా అర్థం కాలేదు. మనం ఇంకా ఏం చెప్పుకుంటున్నామంటే చాలా తక్కువగా చెప్పుకుంటున్నాం. మనం లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోక రాజ్యాంగాన్ని బట్టి మనం చాలా తక్కువ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాం. ఒకప్పుడు ఆ స్థితి ఏమో మంది, కానీ ఇప్పుడు ఆ స్థితి కాదు మంది. మనం దేవుని పిల్లలం, మనం రాజులం. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. అంటే ఏ ఊరికి చెప్పుకోవడానికైనా రాజులం అంటే కాదు. ఒక దినం ఆయన రాజ్యం రాబోతూ ఉంది. ఆయన యొక్క రాజ్యం వచ్చినప్పుడు మనం కూడా రాజులం, మనం కూడా అధికారం కలిగి ఉంటాము అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉట్టి మాటలు చెప్పడం లేదు, మనం రాజులుగా చేయబోతూ ఉన్నాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ స్థితి మనకు అర్థమైతేనే ఆయన ఆరాధిస్తాం. ఇంకా మనం ఏదో తక్కువ వారం అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన కూర్చుండబెట్టాడు. ఆయననే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క కుడిపార్శ్వమున యేసు ప్రభువు కూర్చొని ఉన్నాడు. ఆయనతో కూడా మనల్ని కూడా కూర్చుండబెట్టుకున్నాడు. అట్టి గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. అది ఆయన యొక్క ప్రేమ. యాజకులుగా చేశాడు అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఏమి యాజకుడు చేయవలసిన పని ఏంటి? యాజకుడి యొక్క పనులు చాలా ఉన్నాయి పాత నిబంధనలో. దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండి చేసే పనులు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే కూడా ధూపం వేయడం లేక ఆయనను ఆరాధించడం అనే సంగతిని చూస్తాం. దానికంటే ముఖ్యంగా చూడండి, భక్తుడైనటువంటి పేతురు రాస్తూ ఆయన ఏమంటా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలునై ఉన్నారు. ఇంకా కొన్ని చేరుస్తూ ఉన్నాడు ఈయన. మన యొక్క అర్హతలు ఈయన ఇంకా రాస్తూ ఉన్నాడు. ఏమని? మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలు ఎలా చేసుకున్నాడు? సొత్తుగా తన రక్తమును చిందించి, తన రక్తమును వెలగా పెట్టి తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన కొనుక్కున్నాడు. ఆయన మనల్ని. ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప ప్రేమ ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. ఎందుకు యాజకులుగా చేశాడు? మరి ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన యొక్క గుణలక్షణాలను ప్రచురం చేయాలి. ఆరాధనలో మనం చేయవలసింది అదే. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన యొక్క ప్రేమ, ఆయన మన కొరకు చేసిన కార్యాలు, ఆయనలో ఉన్న గుణలక్షణాలు, ఇవన్నీ కూడా మనము ప్రచురము చేయాలి అంటాడు. అందుకే భక్తుడైనటువంటి పౌలు కూడా రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటాడు. చూడండి, మనకు తెలిసిన మాటనే. 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయాలి. ప్రభువు వచ్చే వరకే. ఈ యొక్క బల్ల ఇక్కడ ఉంది అంటే ఇంకా ప్రభువు రాలేదు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉండదు ఇది. కాబట్టి ఆయన వచ్చేంత వరకు కూడా, ప్రభువు వచ్చేంత వరకు కూడా ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయాలి. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలి. ఇంతకంటే దేవుడేమీ కోరుకోవడం లేదు. మన కొరకు ప్రాణం అప్పగించి కదా దేవాతి దేవుడైనటువంటి వాడు ఆ ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించి, ఇదిగో మన పాపములని ఆయన మీద మోసుకొని ఆ పాపానికి రావాల్సిన శిక్షను ఆయన భరించి ఉమ్మి వేయించుకొని అవమానపరచబడి హేళన చేయబడి కొరడాలతో కొట్టబడి భయంకరమైనటువంటి మరణానికి ఆయన అప్పగించుకొని మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు. ఇచ్చి కూడా ఇప్పుడు మన నుంచి ఏం కోరుకుంటా ఉన్నాడంటే ఆరాధనలో ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ప్రచురం చేయాలి. ఆ రొట్టె తిని ఆ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు కదా. ఎన్నిసార్లు తప్పిపోతూ ఉన్నామో, ఎన్నిసార్లు ఆరాధన లేకుండా ఇంటి దగ్గర ఉన్నామో, కానీ ఆయన అంటా ఉన్నాడు ప్రభువు వచ్చు వరకు, ఆయన వచ్చేంత వరకు కూడా ఆ బల్లలో మనం పాలుపంపులు పొందుతూనే ఉండాలి. ఆయన యొక్క గుణాతిశయాలను మనం ప్రచురం చేస్తూనే ఉండాలి. అది దేవుడు నీ నుంచి నా నుంచి, అదే ఆరాధన. ఆరాధన ఆయన కోరుకుంటా ఉన్నాడు, కానీ ఇంకేమీ కోరుకోవడం లేదు. విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు, బలులు కోరుకోవడం లేదు ఆయన. మనం అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఏం సిద్ధంగా లేము. విరిగినటువంటి హృదయంతో, నలిగిన హృదయంతో ఆయనకు స్తుతులు చెల్లించలేకపోతా ఉన్నాం, స్తోత్రాలు చెల్లించలేకపోతా ఉన్నాం, ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయలేకపోతా ఉన్నాం, ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించలేకపోతా ఉన్నాం. ఎందుకు ఆరాధించలేకపోతా ఉన్నామంటే ఆయన ప్రేమ మనకు అర్థం కాలేదు. ఆయన సిలువలో ఎందుకు చనిపోయాడో మనకు అర్థం కాలేదు. ఎందుకు ఉమ్మి వేయించుకున్నాడో అర్థం కాలేదు. ఎందుకు శిక్ష నుంచి తప్పించాడో అర్థం కాలేదు. అట్టి వారే బలలో చేయవేయడానికి ఇష్టపడడం లేదు, ఆరాధించడానికి ఇష్టపడడం లేదు. ప్రేమైన వాళ్ళ దేవుడు ఎంత బాధపడతాడో మనం చూసి. అందుకే కదా అన్నాడు 10 మంది కుష్ఠరోగులు అయినారు, కానీ ఆ 9 ఎక్కడ? ఎవరైతే ఆరాధించలేకపోతా ఉన్నారో, సరైన రీతిలో ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయలేకపోతా ఉన్నారో, అట్టి వారి గురించి ఆయన బాధపడేవాడుగా ఉన్నాడు. ఇంత ప్రేమ మన పట్ల చూపిన ప్రేమను సంతోషపెట్టవలసిన వారు ఆయన ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళి ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తూ ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా ఇంత గొప్ప ప్రేమ నా పట్ల చూపించావు నాయన, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వాడిని, అసలు నా పరిస్థితి భయంకరమైంది ప్రభా, ఎందుకు నేను పనికిరానటువంటి వాడిని నాయన, అట్టి నన్ను ప్రేమించినావు, నా కొరకు ప్రాణం ఇచ్చావు, పరలోక రాజ్యం నాకు ఇచ్చావు అని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆయన ఎంత సంతోషిస్తాడు. అది ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆగ్రహించేటటువంటి ఆరాధన మనం చేయాలి. ఆయన ఇష్టపూర్వకంగా మన యొక్క ఆరాధనను అంగీకరించే విధంగా మనం ఆరాధించాలి. హృదయపూర్వకమైన ఆరాధన, సిద్ధపాటుతో కూడినటువంటి ఆరాధన. ప్రభు దినాన ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఇది.
ఉదయకాలం నుంచి ఆయన యొక్క శిలువ కార్యాన్ని తలపోసుకుంటూ ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ సిద్ధపాటు కలిగినటువంటి వారమే స్థుతులతో కృతజ్ఞత అర్పణలతో గుమ్మములలో ప్రవేశించి ఆయనను ఆరాధించాలి. ఆయన గుణాత్యాలను ప్రచురం చేయాలి. అది ప్రభువు వచ్చే వరకు చేయాలి. అది ఆయన కోరుకుంటున్నటువంటి ఆరాధన. ప్రేమైన వల్ల ఇది మనం దేవుని యొక్క సన్నిధానానికి వచ్చాము ఆరాధించడానికి. మన యొక్క పాపం మనల్ని ప్రేమించి మన పాపం నుంచి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలగాలి. ఆ విధంగా మనం ఆయనను ఆరాధించే వారంగా ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక.